కొంతమంది కొన్ని రకాల సందర్భాలను బట్టి అలుగుతారు. కానీ అలిగేవాళ్ళు చెడ్డవాళ్ళని ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళల్లో ఎంతో ప్రేమ ఉంది. ఆ ప్రేమకు తగినట్టుగా అక్కడ పరిస్థితి నడవనప్పుడు కొంత ఆ మనసు అలుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. కానీ కొన్ని అలుగుళ్ళు ఉంటాయి, అవి వాళ్ళ నాశనానికే కారణంగా మారుస్తాయి. అయిందానికి అలుగుడు, కాందానికి అలుగుడు, ఆ హృదయం సరిగా లేనప్పుడు అలుగుడు, అక్కడ ఏ సందర్భము లేకుండా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని అలిగి మనుషులు, అది వాళ్ళ నష్టానికే కారణమవుతుంది. అలిగి వారు ప్రేమ లేని వారని ఎప్పుడూ అనుకోకూడదు. అలిగే తత్వమే మనిషి నాశనానికి కారణం. ఆ స్వభావమే రాకూడదు. అలిగే మనసు అది చిన్నపిల్లల తత్వం. అది ఇంకా గ్రహింపు లేని మనస్తత్వం. అలాగే మనసు రాకూడదు. భార్య భర్త మీద అలిగే తత్వం రాకూడదు. భార్య విషయంలో భర్త అలిగే తత్వము, భర్త విషయంలో భార్య అలిగే తత్వము రాకూడదు. అది ఇంటిలో చాలా ప్రమాదానికే దారితీస్తుంది. ఎందుకు అలగాలి? ప్రేమ ఉండింది. అలిగితే ప్రేమే, మంచి మనసే. కానీ అది అన్ని విషయాల్లో పనిచేయదు, అన్ని విషయాల్లో పనికిరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 పనిచేయరా రాజ్య పరిపాలనకు? ప్రభువా, యెషయా యొద్దకు వెళ్ళమని చెప్పినారే. యెషయా కుమారుల్లో నేనొకరిని ఎన్నుకున్నానని చెప్పారే. యెషయా కుమారుల్లో ఒకరిని కోరుకున్నానని చెప్పినారే. అక్కడికి వెళ్ళమన్నారే. నీ కొమ్మును తైలముతో నింపమన్నారే. నువ్వు అక్కడకు ఒక పెయ్యను తీసుకుని పోయి బలర్పించడానికి వెళ్ళినట్టు వెళ్ళమని చెప్పారే. అన్నీ సిద్ధపడి అన్నీ సిద్ధం చేసుకుని వచ్చానే. మరి 7 మీరు కాదంటున్నారేమి తండ్రి? 7 మీరు కాదంటున్నారేమిటి? ఇందులో ఒకళ్ళైనా సూటబుల్ గల క్యాండిడేట్లు ఎవరు లేరా? ఒక పాట పాడుటకు నిలుచుటకు తగిన ఆభరణములు ధరించిన వారు లేరా? ఒక బలమైన సాక్ష్యం ఇవ్వడానికి సంఘములో తగిన ఆభరణములు ధరించిన పరిశుద్ధత అనే ఆభరణము, నీతి అనే ఆభరణము, చెడుతనమును అసహించుకున్న ఆభరణము, పరిశుద్ధత కలిగిన ఆభరణము, దేవుని కోసం నమ్మకమైన మెట్టు మీద నిలిచిన ఆ ఆభరణము ధరించుకున్న వారు ఒకరైనా లేరా? నీతిని తప్పి జీవిస్తూ, మాట తప్పి జీవిస్తూ, బ్రతుకులో సత్యము నమ్మేసి అబద్ధికులై, మోసగాళ్ళై, కన్నులను కాపాడుకునలేక, నోటి మాటలను కాపాడుకునలేక, హృదయ కాఠిన్యము చేత ఒక్కొక్క బాణమును మనుషుల మీద వేస్తూ వాళ్ళు బాధపడుతుంటే వారు సాటికెళ్ళి నవ్వుకునే ఈ చెడ్డ గుణము కలిగిన వారు ఎప్పటికీ నీ నగలు ధరించుకోలేరా? కన్యక తన ఆభరణములను మరిసినా? యెషయా గారి 7 పిల్లలు ఆభరణాలు ఏం చేశారు? మరిచేపోయారు. దేవుడు దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడై, దేనికి పునాదులు గల పట్టణమును దేవుడు ఎట్లు నియమించెనో, దేనికి శిల్పి అయి ఉన్నారో, దేనికి నిర్మాణకుడై ఉన్నారో, ఆ పట్టణానికి తగిన వారినిగా తయారు చేయటానికి అయోగ్యుడనైన నన్ను, వాక్యం వినుచున్న మిమ్మల్ని అందరినీ కూడా నగలగల వారిగా తయారు చేయాలి. సాధువైనట్టియు, మృదువైనట్టియు, గుణమును అక్షయ అలంకారము కలిగిన, అంతరంగ స్వభావము అలంకారము కలిగిన దేవుని పిల్లలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఇంటిలో దీపస్తంభం పెట్టిన దీపములాగా, కొండ మీద ఉన్న పట్టణములాగా వాళ్ళ బ్రతుకులో వాళ్ళు నడక సాక్ష్యము, మాట సాక్ష్యము, క్రియా సాక్ష్యము, వాళ్ళు చేసే పని సాక్ష్యము గలవారిగా చూడాలి. పునాదులు గల పట్టణములోనికి ప్రవేశపెట్టాలి వీళ్ళని. నగలు ధరించిన వారిని వెతకండి. సాధువైన నగలు ధరించిన వారిని వెతకండి.
విధేయతనే నగను ధరించిన వారిని వెతకండి. లోబడే మనసు గల నగ ధరించిన వారిని వెతకండి. నాకు నమ్మకంగా ఉండే ఒకే పురుషునికి భార్యగా, ఒకే స్త్రీకి భర్తగా, ఒకే లక్షణము కలిగిన మనస్సు స్థిరపరచుకున్న వారిని వెతకండి. అలాంటి నగ గల వారిని వెతకండి. నా రాజ్యము పునాదులు గల పట్టణంగా కట్టబడింది. అందుకని 7 నగలేవు. ప్రభువా, 7 ఒక్కళ్ళైనా ఇశ్రాయేలీయులను ఏలుటకు ఒక్కడైనా సరిపోరా? లేదు బిడ్డ. సమూయేల్, అయ్యో కొమ్మును తైలముతో నింపుకుని తీసుకొచ్చానే, మరి ఎవరి తల మీద పోసి నేను అభిషేకించాలి తండ్రి? నా పని వ్యర్థము కాదే, మీరు పంపారు కదా. నా భక్తి వ్యర్థము కాదే, నేను ఇప్పటి వరకు చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాదే, క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్న నా క్రమమైన భక్తి యొక్క సారాంశములో ఉద్భవించే ఆ శక్తి వ్యర్థము కాదే. దేవుని కోసము నమ్మకముగా దశమ భాగములను నాకు వచ్చు ఆదాయములో దేవునికి ఇచ్చుచున్న నా భక్తి యొక్క సాంద్రత వ్యర్థము కాదే. నేను అనేకమైన వస్తువులు కొనుట మాని మీకు నేను గుప్పిలు విప్పిన నా ప్రయాస వ్యర్థము కాదే. తైలము కొమ్మును తైలముతో నింపుకొని చక్కగా మూతబెట్టి తీసుకొచ్చానే. ఎవరి మీద ఈ చెయ్యి, ఈ కొమ్ము వంచబడబోతుంది? ఎవరి మీదకు ఈ తైలము దిగబోతుంది? నగల గల వారి మీదకు దిగబోతుంది సమూయేల్. ఎవరు నగలు ధరించారో వారి మీద దిగబోతుంది, వారి మీద దిగబోతుంది. ఒక అత్తగారు వచ్చి, అయ్యా మీకు విషయం చెప్పాలన్నారు. ఏంటమ్మా? మా కోడలు, మరి ఆ మాట నేను పలకొచ్చో లేదు కానీ మా కోడలు చాలా కంత్రీదండి అన్నారు. ఏంటంట కంత్రి అంటే ఏంటమ్మా? అన్నీ తానే అంటదండి. మళ్ళీ ఎవరన్నా అనకుండానే అందరూ నన్ను ఏం చేశారంటది అన్నారంటదండి. అన్నీ తానే అంటది, ఎవరు అనకుండానే నన్ను అన్నేశారంటది. అదేనండి కంత్రి అంటే అన్నారు. ఎవరో తను అనరంట, అందరూ తను అన్నేశారని ఊరికే గంతులు వేసేస్తంట. అదే కంత్రి అంట. ఇంకొక ఆవిడ వచ్చారు. ఏంటి సిస్టర్ గారన్నా, మా కోడలు చాలా మంచిది అనుకున్నామండి, మరి అయితే ఏమైంది ఇప్పుడు అన్నా? దినకంత్రి ఇదండి అన్నారు. ఏ కంత్రి? దినకంత్రి అంటే ఏంటండి సిస్టర్ గారన్న? కొంతమంది వారానికి ఒకసారి కంత్రిగా ఉంటారు. ఈవిడ వినబడుతుందా? చేయత్తండి. ఇదేంటి చేయత్తట్లేదేంటి? చూసారా? దినకంత్రి ఇదండి. ఎవరంటే వీళ్ళు అంటే దినదినము కంత్రిదేనట. చూసారా? నగలు లేని మనుషులు, విధేయత లేని మనుషులు, దీనత్వము లేని మనుషులు, ఎదుటి వ్యక్తి బాధ ఏంటో అర్థం చేసుకోకుండా దూసుకుపోయే మనుషులు. వారిదే రైట్ అన్నట్టు ఎదుటి తమ ఎదుట బలాదూరి అన్నట్టు అనుకునే మనుషులు. కానీ కాదు బిడ్డ, మనము భూమి మీద నరులమై ఉన్నాం, మనం రక్త మాంసములు కలిగి ఉన్నాం, మన గుండె మాంసపు గుండె ఉన్నది, అది కొట్టుకుని అది చక్కగా మనకి ప్రేమతో అన్ని నరాలకి ఆ రక్తము సరఫరా చేస్తుంది. కాబట్టి మీరు నేను ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతున్నాం బిడ్డ. అది పని చేయడం అనేది సన్నగిల్లిపోతే మన పరిస్థితులన్నీ మూలబడిపోతాయి. అందుకనే ప్రతి మనిషి, నీకు దేవుడు ఈ సృష్టిలో ఒక అమ్మాయిని పుట్టించి ఆ అమ్మాయిని ఎక్కడో పెంచి ఒక కన్యకగా భారీగా నీ దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పారా? ఇక నీ వంతు నువ్వు చేయాల్సిన, నీవు నగలగల వ్యక్తివైతే, ప్రేమ అనే నగగల వ్యక్తివైతే, విధేయత గల నగగల వ్యక్తివైతే, మంచితనం అనే నగగల వ్యక్తివైతే, ఆప్యాయత అనే నగలగల వ్యక్తివైతే, నీ నగలు నువ్వు ధరించిన నగలను బట్టి ఆమెని సంతోషింపచేసేయి.
ఇదే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన భాగ్యము. ఆమెలో తప్పులు వెతికి, ఆమెలో లోపాలను వెతికి, ఆమె మాటల్లో లోపాన్ని వెతికి, ఆమె ప్రవర్తనలో లోపాన్ని వెతికి, ఆయా సందర్భాల్లో బాణాలేసినట్టు వాళ్ళని గుచ్చి బాధ పెడితే నగలు కోల్పోయారు మనుషులు. ఈ సృష్టిలో ఒక నరుడు, ఒక యజమానుడు దేవుడు నీకు ఇచ్చారు. ఆయన్ని సన్మానించు, ప్రేమించు. ఒక స్త్రీని నీకు ఇచ్చారు, సన్మానించు, ప్రేమించు, గౌరవించు. నగలు లేని వ్యక్తులుగా మనం ఉండకూడదు. 7 రాజ్యమునకు పనికొచ్చే పాత్ర గలవారు లేరా? నగలు లేవయా? అదేంటి ప్రభువా, 7 ఉన్నారే, నగలు లేవా? లేవయా. విధేయత అనే నగలు లేవు, దీనత్వం అనే నగలు లేవు. మరి ఏం కలిగి ఉన్నారు ప్రభువా? ఏం కలిగి ఉన్నారో తర్వాత నీకు చెప్తాను. మరి ఎవరు లేరా? కొమ్ము తైలముతో నింపుకొని వచ్చాను, ఎవరు లేరా? ఇశ్రాయేలీయుల యొక్క రాజ్య పరిపాలనకు తగిన గట్టి సువ్వ, గట్టి కర్ర ఎక్కడా లేదా? యెషయా కుటుంబం లేరా? వెయిట్ చేయి, ఆగు. యెషయా గారు, మీ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారా? ఆయన అడుగుతున్నారు సమూయేలు గారు. యెషయా గారు, మీ పిల్లలందరూ ఇక్కడ? ఒకడు కడసారి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, కొరకు ప్రాణం పెట్టెను ఆ యేసు. గొప్ప కాపరి యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి నా కాపరి, ప్రేమ కాపరి, నీచ కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను యేసు. తప్పిపోయినా నో వెతుకుట కొరకు, దారి తప్పినా నో రక్షించుటకు, తప్పిపోయినా నన్ను వెతుకుట కొరకు, దారి తప్పినా నన్ను రక్షించుటకు. కొండలు కోనలు దాటాడు, రోయలలో తులు వెతికాడు. కొండలు కోనలు దాటాడు, రోయలలో తులు వెతికాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. చాలు. యెషయా గారు, మీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? మీ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారా? అయ్యా సార్, నిలువుటంగి ధరించుకుని నడుముకు తోలుదట్ట కట్టుకుని ఉండిన సమూయేలు గారితో యెషయా మాట్లాడుతూ ఉన్నారు. సార్, అయ్యా, నా పిల్లలందరూ ఇక్కడ లేరు. ఒక ఆయన కడసారి వాడు ఉన్నాడు. వాడెక్కడున్నాడు చెప్పండి? వాడెక్కడున్నాడు చెప్పాలి అందరూ. వాడెక్కడున్నాడు? గొర్రెల యొద్ద ఉన్నాడు. అతన్ని పిలవండి, అతన్ని పిలవనని పెంచండి. అతని విషయంలో జీవాధిపతి అయిన దేవుడు నగలు ఉన్నాయంటారో లేక అతను కూడా కాదంటారో నేను చూడాలి. అందుకని అతన్ని పిలవండి అయ్యా.
విధేయతనే నగలు లేకుండా మనుషులు ఉన్నప్పుడు ఆ ఇల్లు దెబ్బలాటలు తప్ప ఏమైనా చూస్తారా? ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారు రోజు దెబ్బలాటేనండి వీళ్ళిద్దరూ. ఎందుకని నగలేవు, మాట వినే నగలు లేవు, విధేయత నగలు లేవు, ఒకరినొకరు అర్థం చేసుకునే నగలు లేవు. ఇంకెక్కడ వాళ్ళ సంసారము ఆ బీదులు పాలైపోయింది. నగలు సంపాదించుకోవడం మానేసి దేవుడు మా సంసారాన్ని వదిలేశారు, దేవుడు మమ్మల్ని కట్టలేదు, దేవుడు ప్రేమ లేదు, మా దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుద్ది, నగలేమో పారేసుకున్నారు. వాళ్ళు అనొచ్చు 7 దేవుడికి మేము నచ్చలేదా? గొర్రెలు కాసే దరిద్రుడు నచ్చుతాడంటారా అనుకోవచ్చు వాళ్ళు. ఆ గొర్రెలు కాసి గొర్రెల వాసన వచ్చే గొర్రెల మందలో పండుకొని ఆ గొర్రెలను కాసే అసలు తూ అంటే తా తెలియకుండా అడవుల్లో తిరిగే వాడికేమొచ్చు అని అనుకుండొచ్చు. నువ్వు తృణీకరించిన రాయి దేవుడు ఎన్నుకున్నప్పుడు అదే మూలకు తలరాయి కావచ్చు. నువ్వు తృణీకరించిన కుటుంబమే పై వ్యక్తులుగా దేవుడు చేయవచ్చు. నువ్వు చిన్న చూపు చూస్తున్న కుటుంబమే దేవుడు ఆ కుటుంబాన్ని పైకి లేవనెత్తవచ్చు. అప్పుడు మనుషులు ఏమి చేయదురు. ఎవరిని చిన్న చూపు చూస్తున్నారో, ఎవరి కిందకి వెళ్ళిపోవాలనుకున్నారో, ఎవరి విషయంలో మనుషులు హృదయమును తలడింప చేసుకున్నారో వారినే దేవుడు పైకి తెచ్చినప్పుడు మనుషులు ఏమి చేయగలరు? 7 ఒకే స్వరముతో. వాడు బుద్ధి లేనోడు, అసలు వాడి గొర్రెలు కాస్తాడు, వాడికేం తెలుసు? నేనైతే మంచిగా ఉన్నాను, ఎంత ఎత్తుగా ఉన్నాను, ఎంత సౌందర్యంగా ఉన్నాను, నన్ను అభిషేకించకుండా ఆ సమూయేలు గారికి అసలు మైండ్ ఉందా? ఆయనకి అసలు ఆలోచన ఉందా? నన్ను అభిషేకించకుండా అట్టెళ్ళారేంటి, ఇంకా ఉన్నారా అని అడుగుతారేంటి? మేము ఉన్నాళ్ళం, మేము మనుషులం కాదా? ఇంకా ఉన్నారా? మేం పనికి రాలేదా? మేం తీసేయబడ్డామా? మా ముఖం నచ్చలేదా? మా కాళ్ళు నచ్చలేదా? మేమంత ధనవంతులంగా అవుతామని కనబడలేదా? మా గీతలేమైనాయి, మా రాతలేమైనాయి? ఇదేనా? దేవుని బిడ్డ నగలు సంపాదించాలా? దేవుని దగ్గర నగలు సంపాదించాలా? దేవుని దగ్గర ఏ వ్యక్తి అయితే మోకరించి విరిగి నలిగిన హృదయము కలిగి దేవుని యొద్ద పడి ఆయన పాదముల దగ్గర పడి నగలు సంపాదించుకున్నప్పుడు నువ్వు అడవిలో ఉన్నా నువ్వు పిలవబడతావు, నువ్వు పాకి పనిలో ఉన్నా పిలవబడతావు, నువ్వు ఏ మనుషులు అసహించుకునే పనుల్లో నిన్ను నియమించబడ్డా పిలువబడతావు. నువ్వు నగలు ధరించిన వ్యక్తివైతే, నగలు ధరించిన యవనస్తుడు ఒక నగలు ధరించిన అమ్మాయికి జతపచ్చుటకు దేవుడు చిత్తమై ఉన్నది. ఒక కోతికి ఒక గొర్రె పిల్లకు దేవుడు జత చెయ్యరు, ఆయన న్యాయవంతులు. ఒక ఆవుని ఒక గేదెని తీసుకొచ్చి జత చేయరు. అందుకనే తెలివైనటువంటి వారు, వయసుతో నిమిత్తం లేకుండా తెలివైన వారు చేసే పని ఏంటంటే, వాక్యం విన్న తర్వాత రూపాయలు కంటే రూపాయి నోట్లు కంటే, అమెరికా డాలర్ కంటే, లేకపోతే సింగపూర్ డాలర్ కంటే, లేకపోతే ఆస్ట్రేలియాలో మనీ కంటే దేవుని మాట విలువైందని ఎంచుకుని, బంగారము కంటే వజ్రాల కంటే విలువైనదని ఎంచుకుని, మనసున్నోళ్ళు ఎంచుకుని, తెలివైన వాళ్ళు ఎంచుకుని వాక్యం విన్న తర్వాత ప్రభు పాదాలను పట్టేసుకుంటారండి. ప్రభా, నాకు ఒక నగైనా లేదా? మీ దీవెన పొందుటకు యేసేపు అంటున్నారు, తండ్రి మీ యొద్ద ఒక్క దీవెన అయినా లేదా నాయనా? ఒక నగైనా నా దగ్గర లేదా? ఒక దీవెన పొందడానికి కూడా నేను యోగ్యుని కాదా? ఒక్క కృపను పొందడానికి నా సంసారం యోగ్యమైంది కాదా? ఒక్కటైనా దీవెన పొందడానికి నా సంసారంలో ఆ కృప లేదా? ఆ మంచితనం లేదా? లేదయా.
ఈ వాక్యం విన్న తర్వాత నువ్వెవరివైనా సరే ఉపవాసం ఏముంటావో, ప్రత్యేకంగా వెళ్తావో, వాక్యము చెప్తున్నప్పుడు ప్రార్థన చేసుకోమంటే ఆ టైంలో నువ్వు నగలు సంపాదిస్తావో ఇక నీ ఇష్టం. నువ్వు నగ సంపాదించు, విరిగి నలిగిన హృదయం కలిగి క్రీస్తు పాదముల దగ్గర పడు, నగలు సంపాదించు. ఎన్ని నగలను సంపాదించుకుంటావో అంత సౌందర్యమైన వ్యక్తిగా దేవుడు నిన్ను సమాజములో నిలబెడతారు, సమాజములో నిలబెడతారు. సమాజంలో నిలబెట్టేస్తారు. అన్నలు సమాచారం తెలుసుకోమని తండ్రి పంపారు. రంగు రంగుల అంగి వేసి పంపించారు. అన్నల దగ్గరికి వస్తుంటే అన్నలు అంటున్నారు, కలల కనేవాడు వస్తున్నాడా, వీడికంట మనం సాగిలి పడతామంట, వీడి కళలు ఏమైపోతాయో చూద్దాం, ఈ గోతిలో పడేసేద్దాం, చంపేద్దాం అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక ఆశీర్వాదమునకు యోగ్యుడిగా యోగ్యురాలుగా వెళ్ళబోతున్నప్పుడు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి మొదట హింస కలుగును. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి మొదట హింస కలుగుద్ది. యేసేపుకి మొదట హింసే కలిగింది. సహోదరుల నుంచి దేవుడిక వేరు చేయడానికి ఆయన ప్రణాళిక వేశారు. అందుకనే గుంట కోసం అన్నలు ఎదురు చూశారు, గుంటలో పడదోశారు. ఆ దారిని వెళుతున్నటువంటి వారికి ఏం చేశారు, అమ్మేశారు. చూసారా, వేరైపోయినారు. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్నవారిలో ఎంతమంది నగలు ధరించుకున్నారయ్యా? రూబేను నగలున్నాయా? ఆ ఇంటిలో ఎవరికైనా నగలున్నాయా? లేవు. యేసేపు చక్కగా నగలు ధరించుకున్నారు. విధేయతనే నగ, లోబడే నగ, దీనత్వమనే నగ, మాట వినే నగ, పరిశుద్ధతనే నగ, నీతనే నగ, సత్యము చెప్పే నగ, దేవుని కోసం నమ్మకంగా బ్రతికే నగ. అందుకని యేసేపు ఈ నీ నగల్లేని ఈ సహోదరుల్లో నుండి నిన్ను వేరు చేసి నీకు నగలగలిగిన వారికి ఏ ఏ సింహాసనములు భూమి మీద నా చేత నియమించబడినో ఆ సింహాసనం మీదకు నిన్ను ఎక్కించుటకు గాను నీ సహోదరుల్లో నుంచి నేను నిన్ను వేరు చేయబోతున్నాను అనేది దేవుని ప్రణాళిక. యేసేపు కుంగిపోతున్నారు, యేసేపు తలడిల్లిపోతున్నారు. ఆయన వేరు చేయబడితే, గుంట్లో త్రోయబడితే, ఆ దారిని వెళుతున్నటువంటి ఆ చెన్నులకు అమ్మేస్తే, వాళ్ళు తీసుకెళ్ళి బానిసగా అమ్మేస్తే తలడిల్లిపోతున్నారు. దేవుని ప్రణాళిక ఒక రకంగా ఉంది, యేసేపు యొక్క బాధలు హింసలు ఒక రకంగా ఉన్నాయి. ఈ రోజున దేవుని ప్రణాళిక ఒక రకంగా ఉంటుంది, మనం పడే హింసలు, మనం పడే బాధలు మరొక రకంగా ఉంటాయి. అందుకనే భయమేలా లారా ప్రియ రక్షకుని చేరల్, భయమేలా జనులారా ప్రియ రక్షకుని చేరల్, జయశీలో గౌయేసు భక్తులతో ప్రార్థింపన్, భయమేలా జనులారా రక్షకుని చేరన్. చాలు. ఇప్పుడు పరిస్థితి చూడండి. ఐగుప్తు దేశమునకి వెళ్ళిన తర్వాత పొతీఫెర ఇంట్లో బానిసగా అమ్మేసిపడ్డారు. నా తండ్రి యొద్ద గారాభముగా పెంచబడుతూ గౌరవముగా, ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఎంతో హుందాగా బ్రతికే నా బ్రతుకు చివరికి ఈ పొతీఫెర గారి ఇంట్లో బానిసగా అయిపోయానా? బిడ్డ,
ఏ దేశములో నువ్వు బానిసగా ఉన్నావో, దేవుడు వాయిస్. ఏ దేశములో నువ్వు బానిసవాన్ని కుంగిపోతున్నావో, ఏ దేశములో నువ్వు ఇలాంటి పరిస్థితులు హింసించబడుతున్నావో, ఏ దేశములో జైల్లో హింసించబడబోతావో, ఏ దేశములో నువ్వు కలవరముతో దుఃఖముతో ఉంటావో, ఆ దేశమునకి నేను నిన్ను రాజకీయ మకుటముగా చేయబోతున్నాను. దేవుని వాయిస్ అది, మనిషి వాయిస్ ఇది, దేవుని వాయిస్ అది. నా బిడ్డ, నా భర్తని నన్ను శోధిస్తున్నాడు, సత్యము చెప్పొద్దంటున్నాడు, అబద్ధాలే చెప్పమన్నాడు, నా కుటుంబంలో సత్యము లేదు, మా ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు అని మనుషులు అంటుంటే, మనిషి వాయిస్ అయితే దేవుడి వాయిస్ ఏమంటుందంటే, బిడ్డ, నీతి కొరకు బ్రతుకుతున్న వారికి హింస కలుగుతుంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, నీ కొరకు జీవక్రీటం ఒకటి సిద్ధపరచబడి ఉన్నది, నువ్వు భయపడాల్సిన పని లేదు. అందరి చేత తృణీకరించబడి ఇంకెందుకు బ్రతుకనుకున్నావా? అందరి చేత దూషించబడి, అన్నల చేత గోతులతో అయిపడి ఇంకేంటి నా జీవితం అయిపోయింది, అన్నల ప్రేమ పోయింది అనుకున్నావా? కలవరపడవద్దు. నీ వాయిస్ ఇలా ఉంది, నా వాయిస్ ఉన్నతమైందిగా ఉంది బిడ్డ. నువ్వు అనుకున్నట్టు నా వాయిస్ చిన్నది, నా ప్రణాళిక చిన్నది కాదు.